ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ముందుకు వెళ్తున్నావో, ఏదైతే పరిస్థితులను నువ్వు తీసుకుంటున్నావో, ఏదైతే అడ్డుగోడని నువ్వు జయించలేకపోతున్నావో, ఎవరినైతే సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎవరినైతే సహాయం అడుగుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీ మాటలు వింటున్నాడు. దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. ఇక్కడ యోసేపు జీవితం చూసుకుంటే తన సొంత అన్నతమ్ములు ఏం చేశారండి? యోసేపుని తీసుకొచ్చి గుంటలో పడేశారు. గుంటలో పడేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. యోసేపు గుంటల నుంచి అన్నా 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 అని ఎంత మొర పెట్టుకున్నా కూడా వారు ఏం చేశారండి? వినపడినట్టు వెళ్ళిపోయారు. కానీ యోసేపు మాటలు ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. దేవుడు విని యోసేపుని ఆ గుంటల నుంచి లేపి ఉన్నత స్థితిలో నించోపెట్టి ఏం చేశాడండి? తన సొంత అన్న తమ్ముళ్ళని తీసుకుని వచ్చి తన ముందే మోకరించేలాగా చేశాడు. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ మాటలు కూడా వింటాడు. నీ మొర కూడా, నువ్వు ఎంతైతే మొర పెట్టుకుంటున్నావో, ఎంతైతే ఏడుస్తున్నావో, నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నీవు ఆ విశ్వాసముని దేవుని మీద ఉంచితే, ఆ విశ్వాసం దేవుని చెంత పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే, దేవుడు తప్పకుండా నీ తోడై ఉంటాడు. నీకు ఆ రోజు ఏదైతే యోసేపుకి ఏదైతే ఆ రోజు కలిగిందో, అదే రోజుని అంతే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో కూడా కలిగిస్తాడు. ఆమేన్.